మొన్న ఒక విషయం విన్నానండి. ఒకరోజు యేసన్న గారు చాలా చిన్న పరిచర్య అంట అది. ఆ చిన్న పరిచర్యలో ఎవరు వచ్చారు ఎవరు రాలేదని గుర్తుంటుంది కదా. కొద్ది సంఘాల్లో విశ్వాసుల ముఖ పరిచయం ఉంటుంది కదా. ఒక కుటుంబం ఒక 4 ఆదివారాల నుంచి కనబడట్లేదంట. ఈ వారం వస్తారేమో అని చూశారంట, ఈ వారం వస్తారేమో అని చూశారంట. చూస్తే 4 వారాలు వాళ్ళు కనబడకపోతే యేసన్న గారు సైకిల్ తీసుకొని సైకిల్ దొక్కుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదొక జామ తోట. ఆ జామ తోటకి వీళ్ళు కాపలా కాస్తున్నారు. సేద్యపరుస్తూ ఆ తోటను చూసుకుంటూ అక్కడ ఉంటున్నారు. చిన్న పూరి గుడిసె వేసుకొని అక్కడ ఉన్నారు. అది వేరే వాళ్ళ జామ తోట. అక్కడ నివాసం ఉంటున్నారు. యేసన్న గారు వెళ్ళేసరికి ఆమె బయట కూర్చొని అంటులు తోముతుంది. వాళ్ళ అబ్బాయి ఒక పక్కన మట్టిలో ఆడుకుంటున్నాడు. ఆయన వెళ్ళగానే ఆమె యేసన్న గారిని చూసి హడావుడిగా కంగారు పడుతూ లేచి చేతులు కడుక్కొని, అన్నా వందనాలన్నా, ప్రైజ్లాడన్నా, అన్న మీరేంటన్నా ఇలా మా ఇంటికి వచ్చారు, రెండన్నా లోపల కూర్చుందరు కానని లోపలికి తీసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే తాగాడు. అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా అన్న, దేవుడి దయ వల్ల అంత క్షేమన్నా, బాగున్నామన్నా. ఇంకా అడగల ఎందుకు రాలేదు మీరని అడగల ఆయన అడగల వాళ్ళని. మంచినీళ్ళు ఇస్తే తాగి బాగోగులు అడిగితే బాగున్నామన్నా అని చెప్పారు. బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే, అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు, వస్తాడన్నా. అన్న రాకొచ్చారు, ఒక ముద్ద భోజనం వండి పెడితే తినండి అన్నా అనిందంట. ఆయన అన్నాడంటే, లేదమ్మా నేను భోజనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని పరామర్శించి వెళ్దామని వచ్చాను అన్నాడంట. లేదన్నా మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు, రాకొచ్చారు, అది అంత భోజనం ఏర్పాటు చేసి పెడతాను, మా దీవెన కోసం తినిపోండి అన్న అంటే, సరే ఉండమ్మా అన్న. ఈలోపు ఆ పక్కన కూర్చున్నాడు పిల్లోడితో మాట్లాడుతున్నాడు యేసన్న గారు. ఈలోపు ఆమె లోపలికి వెళ్ళి వేడిగా అన్నం వండి పచ్చడి, పండు మిరగాయల పచ్చడి తెచ్చి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసి ప్లేట్లో పెట్టింది. ఆయన తినబోతా పక్కనున్న బడ్డోడిని చూసి, రేయ్ నువ్వు కూడా కూర్చో, వాడికి కూడా పెట్టమ్మా ఒక ముద్ద, వాడికి కూడా అన్నం పెట్టి ఒక ముద్ద తింటాడు. లేదులే అన్న మీరు తినండి అన్న, మేము తర్వాత తింటాంలే, మీరు తినండి అన్న అంటుందంట. లేదమ్మా ఆడు చూస్తున్నాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు, పెట్టు వాడికి కూడా, రే కూర్చో అంటూ వాడు ఆకలితో ఉండి అమాయకంగా కూర్చున్నాడు. యేసన్న గారితో పాటు తిందామని అల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని రెక్క పట్టుకొని పక్కకి తీసుకెళ్ళింది. ఏమ్మా నాతో పాటు తినకూడదా వాడు, ఏమైంది అంటే అప్పుడు ఆయన చెప్తుందంటన్నా, ఏం లేదు, గత 4 వారాలుగా మా ఇంట్లో తినటానికి ఏమీ లేవు, జేబులో చిల్లిగా అవ్వలేదన్నా. ఈ 4 వారాలు మందిరానికి మేము ఎందుకు రాలేకపోయామంటే ఛార్జీకి డబ్బులు లేవు, ఇంట్లో తినటానికి తిండి లేదు, అందుకని రాలేకపోయామన్నా. నిజం చెప్పాలంటే కొద్ది రోజులుగా మేము పస్తులు ఉంటున్నాం, మేము అన్నం తింటలా. ఎందుకమ్మా రైస్ ఉంది కదా అంటే అప్పుడు ఆమె అంటుందంట, లేదన్నా ఇది 10వ భాగం కొరకు తీసిన రైసు, 10వ భాగం కొరకు దేవుడి బియ్యం అన్నా, ఇది నీకుండి పెడితే నువ్వే తినాలి, దేవుడు మనిషివి, వీడు తినకూడదన్నా, మాకు దేవుడు ఇష్టాలే, నువ్వు తినన్నా అనిందంట. యేసన్న గారు కంటతడి పెట్టుకొని, ప్రభువా ఇంత ప్రేమ కలిగి నీ కొరకు ఇంత త్యాగం కలిగి అది నా దేవుడి బియ్యము అని పస్తులుంటా కూడా దాని జోలు పోకుండా నిలబడ్డారే, చూడు ప్రభువా అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసి, పర్లేదమ్మా నేను వీడికి పెడుతున్నానని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. భోజనం చేసి వెళ్ళాడు. తర్వాత 1 నెల తర్వాత ఆ భార్య భర్త పిల్లలు సంతోషంగా దేవుని మందిరంలో కనపడ్డారు. ఏం జరిగిందో చెప్పనండి, సంతోషంగా వచ్చి కలకల్లాడుతా ఆనందంగా కనపడ్డారంట. ఏమ్మా ఎలా ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా అంటే, అన్నా మీరు ఆ రోజు వచ్చి వెళ్ళారే, అద్భుతం జరిగింది, మేము కాపలా కాస్తున్నామే, జామ తోట ఓనర్, అది మాది కాదు వేరే వాళ్ళది, ఆయన ఫారెన్ వెళ్ళిపోతా, ఇండియాలో నుండి ఫారెన్ వెళ్ళిపోతా ఆస్తిపాస్తులన్నీ చక్కబెట్టుకొని చివరికి మా దగ్గరకు వచ్చి, మరే మీరు నమ్మకంగా ఉన్నారు ఈ తోటలో, మిమ్మల్ని బట్టి నేనే ఇబ్బంది పడలా, చాలా కష్టాలు పడ్డారు కదా మీరు, ఇదిగో ఈ జామ తోట మీ పేరును రాస్తున్నాను, జాగ్రత్తగా సేద్యపరుచుకోపోండి, నాకు చాలా ఆస్తి ఉంది, నేను ఫారెన్ పోతున్నానులే, ఇది మీరు ఉంచుకోండి అని రాసి పెట్టిపోయాడంటండి. జరిగిద్దా ఇది? జరిగింది.
అది దేవుడిది, నేను తినకూడదు. అది దేవుడిది, నేను తినకూడదు. ఎవరు చూశారు? యేసన్న గారు వచ్చి చూశాడా? దైవజనులు ఏమన్నా వచ్చి చూశారా? కాదు కదా. ఆయన, నేను నమ్మకంగా ఉండి పస్తులున్నా పర్వాలా, నా నమ్మకత్వాన్ని బట్టి నాకు నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. ఏమండి, ఎంతమంది ఉన్నామండి ఈ రోజుల్లో ఇలా? ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నామండి ఇలా? దేవుడిచ్చే ప్రతి దాంట్లో నుండి నా దేవునికి ఇస్తే నా దేవుడు సంతోషపడతాడు, పరిచర్యలో వాడబడిద్ది.